బుజ్జి ఒకరోజు గన్ను దగ్గరికి వెళ్ళి, అరే గన్నుగా, మనం సరదాగా ఏదైనా పందెం పెట్టుకుందామా? పందెమా? ఏం పందెం బుజ్జి? ఈ మధ్య కాలంలో అందరూ బిర్యానీ ఛాలెంజ్ పెట్టుకుంటున్నారు కదా, అది మనం కూడా ట్రై చేద్దాం. ముందుగా ఎవరు తింటే వారే విన్నర్. గెలిచే వారికి 100 రూపాయలు ఇవ్వాలి. ఓకే బుజ్జి, ఈ పందెం భలేగా ఉంటుంది. అలా బుజ్జి గన్ను బిర్యానీ తెచ్చుకొని ఛాలెంజ్కి రెడీగా ఉంటారు. అరే గన్నుగా, ఛాలెంజ్ పెట్టుకుందాం అనుకున్నాం కదా, ఇక స్టార్ట్ చేద్దాం. నాతో పోటీ పడి గెలవాలంటే మళ్ళీ 4 జన్మలు ఎత్తాలి. మాటలాపి పని కాని బుజ్జి అని అనగానే ఇద్దరు బిర్యానీ తినడం మొదలు పెడతారు. అలా కొద్దిసేపు తిన్న తర్వాత గన్నుగాడు తినలేక వదిలేస్తాడు. ఏ తిండిపోతు బుజ్జి, ఆపవే తల్లి, నువ్వే గెలిచావులే. ఈ బుజ్జి గెలవాలంటే 4 జన్మలు ఎత్తాలి అని చెప్పా కదా, ఇంక ఇంటికి వెళ్దాంపా. అలా ఇద్దరు ఇంటికి వెళ్తారు. గన్ను రామచిలక పందెంలో గెలిచిన డబ్బులు బుజ్జికి ఇద్దామని బుజ్జి దగ్గరికి వెళ్ళేసరికి ఒంటికి సలైన్ బాటిల్ పెట్టుకొని ఉంటుంది బుజ్జి. అరే గన్నుగా, ఆవేశపడి పందెం గెలవాలని ఇష్టం వచ్చినట్టు బిర్యానీ తిన్నా, మొత్తం బయటకు వచ్చేసింది. పొద్దున్నుంచి వాంతులు విరేచనాలు. అవునా? నువ్వు పందెంలో గెలిచినా 100 రూపాయలు ఇద్దామని వచ్చాను నేను. నువ్వు నాకు 100 రూపాయలు ఇద్దామని వస్తే నేను డాక్టర్కి 1000 రూపాయలు ఇవ్వాల్సి వచ్చింది. మీరు కూడా నాలా గొప్పలకు పోయి ఇలా అవ్వకండి ఫ్రెండ్స్.